తెలుసుకోవాలంటే ఆ లక్ష్మీనారాయణుడికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, ప్రార్థనలు తెలియజేస్తున్నాము. ఆ లక్ష్మీనారాయణులే మనకు తల్లి తండ్రి. ఆ, వాళ్ళ వారికి నా ఆత్మ ప్రణామాలు. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, లక్ష్మీనారాయణుడు తల్లి తండ్రి ఎలా అండి అంటే, మనము ఆ ఆ నారాయణుడి నాభి గర్భం నుంచి బ్రహ్మదేవుడు వచ్చారు కాబట్టి, ఆ బ్రహ్మ నుండి మనం అందరం వచ్చాం కాబట్టి మనము ఆ లక్ష్మీనారాయణని తల్లి తండ్రి కింద భావిస్తున్నాను. కానీ ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది, అలాంటప్పుడు మనము ఆ బ్రహ్మదేవుణ్ణే కదా మనం తల్లి తండ్రి అనుకుంటాము, మరి లక్ష్మీనారాయణుడు ఎలా తల్లి తండ్రులు అవుతారు? అలాగే ఉమ్, ఆ, ఇంకొకటి కూడా ఉంది కదా. ఉమ్, అందరము ఆ ఆ, జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటాం కదా. మరి పార్వతీ పరమేశ్వరులు కదా తల్లిదండ్రులు, మధ్యలో లక్ష్మీనారాయణులు అంటున్నారేంటి? ఆ సంగతి ఏంటి? ఈ ఊసు ఎలాగొచ్చింది? మరి బ్రహ్మదేవుని పూజించాలా, లక్ష్మీనారాయణ పూజించాలా, ఆ, శివుణ్ణి పూజించాలా, లేక దత్తాత్రేయుని పూజించాలా? ఎవరిని పూజించాలి? అంటే వీళ్ళందరూ అనేకులా, ఏకులా, లేకపోతే ఎటువంటి ఎటువంటిది ఈ కన్ఫ్యూజన్ ఏంటి? మరి లక్ష్మీనారాయణని పూజించటంకే ఎందుకు ఇంత ప్రత్యేకత? వాళ్ళ యొక్క తత్వజ్ఞానం ఎలా ఉంటుంది అని అంటే, దీని చెప్పేందుకు ముందుగా నా నేను ఒక ఒక వేదాంతం యొక్క ఫిలాసఫీ ఉంది. ఒక వేదాంతంలో ఒక ఫిలాసఫీ ఉంది. అంటే ఏంటి అంటే, ద్వైతము, అద్వైతము, విశిష్ట అద్వైతము అని మూడు మూడు భాగాలుగా ఉన్నాయన్నమాట. అంటే ఈ ఈ మూడు భాగాలు కూడా ఎలా ఉన్నాయంటే, ఆ మొదటిది ఆ ఆ, మొదటి దాన్ని గురించి ఆ, చెప్తే, మొదటిది ద్వైతం గురించి మాట్లాడాల్సి వస్తుంది. మొదట ద్వైతం గురించి ఎందుకు మాట్లాడాలి, ఎందుకు ఈ వేదాంతం గురించి స్టార్ట్ చేయాలి అంటే, ముందర అసలు మనం చేస్తున్న పని ఏంటి, మనము ఆ దాని యొక్క మార్గం ఏంటి అని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఆ నేను ఇండియాకి రావాలి అనుకోండి, దానికి ఒక మార్గం ఏంటి? ఒక ఫ్లైట్ ఎక్కాలి, ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఇలా ఒక మార్గం ఉంటుంది కదా. అలాగే మనము మన తల్లిదండ్రి లక్ష్మీనారాయణుడు ఆ తత్వం ఏంటి అని తెలుసుకోవాలంటే దాని మార్గం కూడా తెలుసుకోవాలి. సో ఆ మార్గమే ఈ వేదాంతం వేదాంతం మూడు భాగాలుగా ఇచ్చింది. అదే ద్వైతము, అద్వైతము, విశిష్ట అద్వైతం. ఆ ద్వైతాన్ని ఆ, మధ్వాచార్యులు గారు ప్రచారం చేశారన్నమాట. ఆ అలాగే విశిష్ట అద్వైతాన్ని రామానుజాచారి గారు ప్రచారం చేశారు. మరి అద్వైతాన్ని ఆది శంకరాచార్యులు గారు ప్రచారం చేశారన్నమాట. మరి ఈ ద్వైతంలో ఏంటి అంటే, ఆ ఆ, భగవంతుడు వేరు, ఆత్మ వేరు, ఆ రెండు సపరేట్ అన్నమాట. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే, నేను ఇక్కడ కూర్చొని నా ఇంట్లో కూర్చొని ఆ, నేను పూజిస్తాను, లేదు మెడిటేషన్ చేస్తాను అంటే, అప్పుడు ఆ ఉమ్, ఆ, విష్ణుమూర్తి, లక్ష్మీనారాయణుడు వైకుంఠాన్ని నుంచి ఇక్కడికి వచ్చి నన్ను కాపాడుతారు, ఆర్ నాకు నాకు కావాల్సిన హెల్ప్ ఇస్తారు అని నమ్మేది ఒకటి. దాన్నే ద్వైతం అంటారు అన్నమాట. ఇది మధ్వాచార్యులు గారు బాగా ప్రచారం చేశారన్నమాట. దీని యొక్క ఆ, దీన్ని మనం ఇంకా బాగా తెలుసుకోవాలి అంటే, ఆ, అంటే ఏంటంటే, ఆత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పచ్చు. సో ఆత్మ వేరు, పరమాత్మ వేరు అన్నప్పుడు ఆ, మరి దీనికి ఎవరైనా ఆ, చేశారా? ఇలా ఏమైనా ప్రచారం చేశారా అని అయితే మధ్వాచార్యులు గారు చెప్తున్నారు. దీన్ని ఎవరైనా ఆచరించారా అని అంటే, దీనికి రెండు ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఒకటేమో గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు భూలోకంలో ఉండి ఆ వైకుంఠంలో ఉన్న ఆ విష్ణుమూర్తిని ఆ ప్రార్థిస్తాడు తన్ని సేవ్ చేయమని చెప్పి. అప్పుడు తన లక్ష్మీదేవిని కూడా పక్కన పెట్టి, ఆ లక్ష్మీదేవితో సహా లాక్కుంటూ వస్తూ ఆ ఆ విష్ణుమూర్తి ఆ, గజేంద్రుడికి సహాయం చేస్తారు. సో దాన్ని ఈ మనము ద్వైతం కింద చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇద్దరు, ఒక మనిషి కాదు, అది ఇద్దరు, ఒక ఆత్మ వేరు, పరమాత్మ వేరు. కా ఆ ఆత్మని పరమాత్మని కలపడానికి
మేజర్ గా చూసుకునేది ఐదర్ భక్తి అయినా అవ్వచ్చు, మెడిటేషన్ ద్వారా అయినా కనెక్షన్ అయితే ఉందన్నమాట. రెండు సపరేట్, బట్ రెండు సపరేట్. మనము సపరేట్, ఆ భగవంతుడి యొక్క కృప, ఆ భగవంతుడి యొక్క ఎంటిటీస్ సపరేట్, ఆ యొక్క ఎనర్జీస్ డిఫరెంట్ అని దీన్ని అంటారు. కానీ ఇందులో కూడా ఇది కూడా చాలా గొప్ప భక్తి మార్గము లేదా ధ్యాన మార్గం కూడా అవుతుంది. మరి రెండో మార్గం ఏంటంటే విశిష్ట అద్వైతం. విశిష్ట అద్వైతాన్ని రామానుజన్ చారి గారు ఆ, చేశారన్నమాట. అంటే ఆయన ఏమంటారంటే, ఆ నేను వేరు, భగవంతుడు వేరు కాదు, కానీ రకరకాలు, నేను నేను ఒక ఒకటి మార్గము, భగవంతుడి ఒక మార్గము. అంటే నా భగవంతుడిది శక్తి అయితే నేను ఆయనకి అనుసంధానం అన్నమాట. అంటే భగవంతుడి యొక్క ఆ, ఏదైనా పని అప్పగిచ్చారనుకోండి, అది నేను చేస్తాను. ఆ ఈ ఆత్మ ఆ భగవంతుడి యొక్క ఆ ఒక రకంగా చెప్పాలంటే ఒక బంటు అనుకోవచ్చు, సేవక ధర్మం అనుకోవచ్చు, సేవక భక్తి అనుకోవచ్చు అన్నమాట. నేను ఆ నేను నేను భగవంతుడు ఒకటి కాదు, ఇద్దరము రెండు సపరేట్ ఎంటిటీ, కానీ చేసే పని మాత్రం ఒకటే అని అన్నమాట. అంటే దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ గా ఇవ్వాలి అని అంటే, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అన్నమాట. ఎందుకు చెప్పాలి అంటే, ఒక అన్నం తీసుకున్నాం అనుకోండి. అన్నం అనేదాన్ని అంటే ఒక ముద్ద అన్నం, ఒక ముద్దను తీసుకుంటే, అన్నం ముద్దని ఆ, భగవంతుడి యొక్క తత్వం కింద మాట్లాడితే, అందులో ఒక మెతుకు మాత్రం ఈ ఆత్మ అని చెప్పొచ్చు. సో భగవంతుడు ఓ, పూర్తిగా ఉన్నారు, నేను భగవంతుడిని కాలేను, కానీ భగవంతుడిలో కలవగలను అన్న ఇదే అనమాట. ఆర్ భగవంతుడి యొక్క సేవకుల్ని పూర్ణంగా రాలేదు, ఆ చిన్నగా వచ్చింది అన్న దానికి చెప్పొచ్చు అనమాట. దీనికి అలాగా అదొక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలంటే, నీరు ఆర్ నీటు ఒక సముద్రం ఉంది, నేను సముద్రంలో బిందువుని, అది విశిష్ట అద్వైతం. అది రామానుజాచారి గారు చెప్పారన్నమాట. అంటే నాలో నీళ్ళలో ఏ ఏ శక్తి ఉంటుందో అది నీటి బిందువులో కూడా ఉంటుంది. సో భగవంతుడిలో ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అటువంటి శక్తి సామర్థ్యాలు నా ఉన్నాయి. అది నేను నీటి బిందువు. సో మరి నీటి బిందువుకి మరి నీరుకి ఈ పెద్ద తేడా ఏంటి, ఎక్కడ వస్తుంది అని అంటే, అంత శక్తి అంటే, ఇప్పుడు ఒక నీటి బిందువు ఉందండి. ఆ నీటి బిందువు ఒక చీమకి దాహం తీరుస్తుంది, కానీ మనకి తీర్చదు, మనకి ఇంకొంచెం ఎక్కువ కావాలి. అలాగే ఇంకొక దాహం వేస్తుంది. సో మనం దాన్ని అందుకని ఆ లెవెల్స్ ఎక్కడికి వస్తాయంటే, ఆ ఒక మనిషి యొక్క ఆ సోల్ యొక్క పరిణతిని బట్టి ఈ విశిష్ట అద్వైతం యొక్క శక్తి నడుస్తుంది అన్నమాట. అయినప్పటికీ కూడా భగవంతుడు వేరు, శక్తి వేరు అన్ని ఉంటుంది. మరి దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఏం ఇవ్వాలి అంటే, సేవక భక్తితోటి సంపూర్ణమైన వాళ్ళందరూ కూడా ఆ దీన్ని ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు అన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఆ రామకృష్ణ పరమహంస గారిని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కాళీమాతనే వచ్చి ఆయనకి ఆ ఆహారం తినిపిస్తూ ఉండేవారు అని అలా చెప్పేవారు. కాళీమాత యొక్క ఎంత శక్తి సామర్థ్యాలన్నా ఆయన కూడా చాలా చోట్ల ప్రకటించారు, అలా కూడా చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు అని అంటే, ఇతర మతాల నుంచి చెప్పొచ్చు అంటే, ఎప్పుడు చూసినా జీసస్ కొన్ని చోట్ల నేను ఐఎమ్ సన్ ఆఫ్ ద గాడ్ అని అంటారన్నమాట. అంటే నేను భగవంతుడి యొక్క బిడ్డను, కానీ నేను భగవంతుడి యొక్క పూర్తి తత్వాన్ని ఇంకా లేదు, భగవంతుడు ఎంతో ఉన్నతాత్ముడు అన్నట్టుగా అన్నమాట. అండ్ అలాగా చెప్పొచ్చు. దీన్ని సైన్స్ ప్రకారంగా తీసుకురావాలంటే దీన్ని సూపర్ కాన్షియస్ మైండ్ అని కూడా అంటారు అనమాట. డివైన్ మైండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు భగవద్గీతలు చూస్తే, ఆయన భగవద్గీతలో విశ్వరూపం చూపించారు అర్జునుడికి. అప్పుడు విశ్వరూపం చూపించేసరికి, బాబోయ్ నేను ఇంత విశ్వరూపాన్ని నేను చూడలేనని అర్జునుడు వెనక్కి వెళ్తాడు. ఎందుకంటే అంత విశ్వరూపంలో, అది కుక్క అయినా కావచ్చు, పిల్ల అయినా కావచ్చు, మనిషి అయినా కావచ్చు, జంతువు అయినా కావచ్చు, ఒక టేబుల్ అయినా కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు, ఏదైనా సరే అది కలిసిపోతుంది. అది డివైన్ కాన్షియస్నెస్ అన్నమాట. సో ఆ కాన్షియస్నెస్ ఈజ్ డిఫరెంట్, నేను సూపర్ కాన్షియస్ నేను ఆ, అని చెప్తుంది అనమాట. సో అలాగా దట్ ఈస్ అది విశిష్ట అద్వైతాన్ని ఆమ్, రామానుజాచారి గారు చెప్పారన్నమాట వైదాంతంలో. ఇంకొక మూడవది
అందరికీ తెలిసినది ఇదేంటంటే అద్వైతం. ఇది మన ఆది శంకరాచార్యులు గారు చాలా ప్రచురించారు. దీన్ని ఏమంటారంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు, రెండు ఒకటే. ఆత్మ చేసే పని ఏదైతే ఉందో అది పరమాత్మ చేస్తోంది, పరమాత్మ చేసే పని ఏదైతే ఉందో అది ఆత్మ చేస్తుంది. ఈ రెండిటికి తేడా లేదు అని పూర్తిగా చెప్తుంది అనమాట. అంటే మరి దీనికి మనము ఎలాగా అన్వయించుకోవచ్చు? మనకి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇంత మిగతా వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్టుగా దీనికి ఎగ్జాంపుల్ ఏమని వేయవచ్చు అని అంటే, రాధా కృష్ణుల్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. దీనికి చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది దీన్ని ఎగ్జాంపుల్ ఇవ్వటం కూడా కష్టం. ఎందుకంటే అక్కడ ఆత్మ వేరు కాదు, పరమాత్మ వేరు కాదు, ఒక్కటే ఉందన్నమాట అక్కడ. అందుకని దీనికి ఆ, నాకు నాకు తట్టింది మాత్రం నాకు దీనికి రాధాకృష్ణుల్ని చూపిస్తారన్నమాట. ఎందుకంటే రాధని చూస్తే కృష్ణతత్వం తెలుస్తుంది, కృష్ణుడి చూస్తే రాధతత్వం తెలుస్తుంది. సో అది ఒక్కటే నాకు నాకు తెలిసిన ఇది అన్నమాట. అంతేకాకుండా ఇది ఈ అద్వైతంలో ఏంటంటే ఇది ముక్తి మార్గాన్ని చూపిస్తుంది. ముక్తి మార్గం అని అంటే ఇంకా ఒక ఇందాక ఎగ్జాంపుల్ విశిష్ట అద్వైతంలో ఒక నీటి బిందువు కనుక నీళ్ళలో కలిసిపోయింది అనుకోండి, ఆ సముద్రంలో కలిసిపోయింది అనుకోండి, ఇంకా అది సముద్రమే అయిపోతుంది. ఇంకా దానితోటి మనం విడతీయటం అని కష్టం, అసలు కష్టతరం. సో అది దాని వల్ల దీన్ని అద్వైతం ఈజ్ ద హైయెస్ట్ స్టేట్ అన్నమాట. సో ద్వైతం. కానీ ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఇంకా ఈ వేదాంతం చూడడానికి ఇది వేదాంతంలో ఉంటుంది, ఇది ఏదో స్పిరిచువల్ టైప్ లో ఉంటుంది. కానీ ప్రతి చిన్న విషయంలో కూడా మనకి ఇది ఒక ఇవాల్వ్, ఇది ఒక స్టెప్స్ అన్నమాట. మనము భగవంతుడిలో లీనం అవ్వడానికి ఇది ఒక స్టెప్స్. చివరిది అద్వైతం అంటే అహం బ్రహ్మాస్మి అనే నానుడి చాలా ప్రచారం అయిందన్నమాట. అంటే ఆయన ఎందుకు చెప్తున్నారంటే, నేను భగవంతుణ్ణి ఆ, ధ్యానిస్తుంటే నేనే భగవంతుడిని అయిపోతాను, అప్పుడే అంత ఆ శక్తి వస్తోంది అన్న దానికి ఇది ముక్తి మార్గం. ముక్తి అన్న దానికి సూచనగా అద్వైతం చూపిస్తుంది అనమాట. మరి దీనికి లక్ష్మీనారాయణల తత్వానికి ఏమైనా ఏమైనా సంబంధం ఉందా అని అంటే చాలా క్లోజ్ సంబంధం ఉందన్నమాట. మనము అంటే నారాయణుడి తత్వము, లక్ష్మీదేవి యొక్క తత్వము ఆ, ఒక హై లెవెల్లో చూసుకుంటే ఒక మెటీరియలిస్టిక్ ను స్పిరిచువాలిటీ రెండు కలిసిన చోటనే ఆ అదే ఎస్సెన్స్, అదే లక్ష్మీనారాయణ యొక్క తత్వం అన్నమాట. ఆ ఇక్కడ నారాయణుడు సపరేట్, లక్ష్మీదేవి సపరేట్ అని కాదు. సో వారి యొక్క ఇద్దరి కలయికని ఇలా చూపిస్తాను అనమాట. ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే చెప్పండి, చేతులు రైస్ చేయండి, దెన్ ఐ విల్ గో, అదర్వైజ్ దెన్ ఐ కీప్ గోయింగ్. సో ఇక్కడ మ్, ఆ, ఇక్కడ మనకి లక్ష్మీనారాయణుల్ని ఎలా కలిసాయి అందుకని చెప్తానన్నమాట. ఇప్పుడు మనము ఆమ్, కేవలం చాలా మంది, కొంతమంది జస్ట్ వైభవ లక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. ఆ ఎందుకంటే ఆ లక్ష్మి యొక్క శక్తితోటి అంటే ఒక ధర్మమైన మార్గం అవలంబించి ఆ లక్ష్మీదేవి యొక్క శక్తితోటి ఏ తన యొక్క ఆ సంపదలు అవన్నీ పెంచుకోదేందుకు ఇక్కడ మనము అది చేసేది ఆ ప్రక్రియని ఆ ద్వైతం అంటారన్నమాట. అంటే మనము రెండు సపరేట్ గా చూస్తున్నాం. నారాయణుడి యొక్క మ్, నారాయణుడు యొక్క ఆత్మ, నేను వేరు, ఆత్మ నారాయణుడు వేరు. అలాగే లక్ష్మీదేవి యొక్క శక్తి వేరు, నేను వేరు. అలాగా చేసుకొని దాన్ని చేస్తున్న ఆ, ఇది దాన్ని శరణాగతి చేసి లక్ష్మీ నారాయణుడి యొక్క శరణాగతి చేసి, నారాయణుడు మరియు లక్ష్మి వేరే దేవతలు కాదు, వేరే దేవతలు. కానీ నేను వారిని శరణాగతి చేస్తున్నాను. ఆ దానివల్ల ఏమొస్తుందంటే నాకు నారాయణ దగ్గర నుంచి ధర్మం వస్తుంది, లక్ష్మీదేవి యొక్క ఆ శ్రేయస్సు కలుగుతోంది అని చెప్పి వస్తుందన్నమాట. అంటే దీని ద్వైతం అవుతుంది అనమాట. రెండు అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ శివుడు వేరు, కృష్ణుడు వేరు, ఆ ఆ, రాముడు వేరు, అలాగే నారాయణుడు వేరు, లక్ష్మీదేవి వేరు, ఇలాగ అంటే సపరేట్ శక్తులని సపరేట్ గా పూజిస్తున్నాం అనమాట ఇక్కడ.
ఒక శక్తి కింద కాకుండా సపరేట్ శక్తుల కింద పూజిస్తున్నాం. కానీ ఇలా చేయటం కరెక్టా తప్పా అన్నదానికి నేను చెప్పట్లేదు. ఎందుకంటే ప్రతి మార్గము, భగవంతుడి యొక్క ప్రతి మార్గము, ప్రతి ఒక్క ధర్మ మార్గము మనకి బోధించేది ఏంటంటే ఇది 100% కరెక్ట్, ఇదే మనకి మార్గము, ఇదే మన మన ఆ అని చెప్తోంది అనమాట. సో ఇది ప్రతి ఒక్క ఆత్మ యొక్క పరిణితి బట్టి వాటి యొక్క పూజల్ని, వాటి యొక్క శక్తుల్ని మనం చేస్తాం అనమాట. సో సపరేట్ చేసినా కూడా ఇది కూడా ఉమ్, ఇది చాలా మంచి మార్గమే. ఇది ఉమ్, సాక్షాత్తు మధ్వాచార్య గారే ఇచ్చారు. సో దీన్ని ఇలా పూజిస్తాం అనమాట. అదే విశిష్ట అద్వైతంలో మళ్ళీ మనం పూజించేటప్పుడు ఉమ్, నువ్వు నాకు ఏమిచ్చినా సరే, అంటే అక్కడ ఏ కోరికలు లేవు, ఏ కోరికలు లేవు అనమాట. జస్ట్ ఒక రకమైన శరణాగతి ఉంది. నేను భగవంతుడి నాకు అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఆ పాట ఉంది కదండి, తక్కువేమి మనకు రాముడు ఒక్కడు, ఆ పాట లాగా నాకేం తక్కువ లేదు, నాకు భగవంతుడు వస్తాడు, నాకు సహాయం చేస్తాడు అన్న ఒక పరిశుద్ధమైన విశ్వాసంతో ఆ నారాయణుడు అనే సర్వశక్తివంతమైన బ్రహ్మనే కానీ ఆత్మ మరియు ప్రకృతి కూడా వేరే ఉంటాయి, అవి కూడా అనుసంధానం అవుతాయి అదే నారాయణుడితోటి. లక్ష్మి అనేది నారాయణుడి యొక్క శక్తి, ఆ వేరే అయినా కూడా లక్ష్మితోటి నారాయణుడికి అనుసంబంధం ఉన్నది. ఈ లక్ష్మి మరియు నారాయణుడే వేరే అయినా కూడా వారి యొక్క పరిశుద్ధమైన సమన్వత్వమే విశిష్ట అద్వైతంలో ఉండి నేను అది మార్గాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇది నెక్స్ట్ స్టేజ్ అన్నమాట ఈ విశిష్ట అద్వైతం. అలాగే మళ్ళీ ఇందాక అనుకున్నట్టు అద్వైతానికి వెళ్ళినప్పుడు ఈ ఇద్దరు కూడా ఒకటే వస్తువు కింద ఉద్భవిస్తుంది కాబట్టి మనము ఆ నారాయణుడి యొక్క శక్తిని ఈ ఒకటే సమన్వయం చేసుకొని అక్కడనే ఆ, ఆ, ద్వైతం ఆ, ఆ, అద్వైతంలో చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు నా లక్ష్మీనారాయణుడు తల్లి తండ్రి అనడానికి కారణం ఏంటంటే ఇది అద్వైతం కింద తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కటే ఉన్నది, ఒక్కటే శక్తి, ఆ శక్తియే అది లక్ష్మీనారాయణుడు. ఆ లక్ష్మీనారాయణుడి యొక్క శక్తి గురించే మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఈ ఈ దీంట్లో ఈ అంశంలో. నెక్స్ట్ వచ్చింది ఆ, మరి లక్ష్మీ మాత గురించే జస్ట్ మాట్లాడుకుందాం ఇక్కడ. లక్ష్మీ మాత ఆ, ఆవిడ ఆవిడ ఎక్కువ పాటించింది సేవక ధర్మం. సేవక ధర్మం ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అని అంటే, సేవ చేయడం అంటే ఏంటి ఇంపార్టెంట్, మనం మామూలుగా అయితే ఏదో పని వాళ్ళు అలాంటి వాళ్ళని అనుకుంటారు. కానీ ఇక్కడ సేవ అనేది వచ్చినప్పుడు, ఇక్కడ సేవ అంటే ఆ లక్ష్మీదేవి యొక్క సేవ అంటే ఏంటి అంటే పరిశుద్ధమైన సేవ. అంటే ఎటువంటి ఆమ్, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, అమ్మవారికి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఇది నాకు ధర్మం అనుకొని చేస్తున్నారు కాబట్టి అది సేవక ధర్మం అన్నమాట. అందుకని ఆవిడ విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర ఉన్నప్పటికీ కూడా, అందుకని విష్ణువు తీసుకొని వెళ్ళి ఆయనకి ఆవిడకి హృదయ స్థానాన్ని ఇస్తారన్నమాట. సో అలాగే ఈ సేవక ధర్మాన్ని మరొకరు పాటించిన వారు ఎవరంటే ఆ ఆ జగన్మా ఆ, సాక్షాత్తు హనుమంతుల వారు. హనుమంతుల వారు సేవక ధర్మాన్ని పాటించారు. కానీ ఈ సేవక ధర్మం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మీరు ఆ ఆ హనుమంతుల వారి యొక్క జీవిత చరిత్ర జాగ్రత్తగా చూస్తే కనుక ఆ అంజనాదేవి ఆ లక్ష్మీదేవి యొక్క అంశలో నుంచి వచ్చింది. సో ఆ అంశలో నుంచి వచ్చిన వ- వల్ల ఆ భూమాత యొక్క ఆ బిడ్డగా కూడా ఆ హనుమంతుల వారిని పరిణగిస్తారన్నమాట. అందుకని ఆ సేవక ధర్మాన్ని ఆయన కూడా అంత అద్భుతంగా పాటించారు. సో అక్కడ ఆమ్, అక్కడ ఆ ఆ లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని ఉమ్, మనం చూడవచ్చు. ఇంకొకటి ఇక్కడ లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని ఇంకొక రకంగా కూడా చెప్తారన్నమాట. ఎలా చెప్తారంటే భూమాత యొక్క తత్వము లేదా సెల్ఫ్ లవ్ అంటే స్వయం నన్ను నేను ప్రేమించుకోవడం, దాన్ని లక్ష్మీ మాత యొక్క తత్వం కింద కూడా చూస్తారు. ఇది ఎలాగో చెప్తాను. లక్ష్మీ మాత యొక్క ఆ, ఎలాగా ఇప్పుడు సీతాదేవి యొక్క ఆవిర్భావంలో ఆవిడ భూమి నుంచి వచ్చింది. ఆవిడ పేరే ఆ, 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 భూమాత యొక్క తల్లి కింద
ఆ, అంగీకరించి ఆవిడ వచ్చారన్నమాట. అంటే తాను భూమి నుంచి ఉద్భవించింది. సో భూమి మీద నుంచి ఉద్భవించేవన్నిటికీ ఆ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఏం చేస్తుంది, ఆ చెట్టు యొక్క రూట్స్ ని భూమి పట్టుకొని ఉంటుంది. ఆ భూమి పట్టుకొని ఉంది అంటే ఆ అంటే ఆ చెట్టు పడిపోకుండా ఉండడానికి కారణం భూమాత అక్కడ ఉంటుందన్నమాట. ఆ పట్టుకొని ఉంటుంది. అలాగే మనం కూడా నడుస్తున్నప్పుడు మన యొక్క గ్రావిటీ కూడా ఒక నిమిషం. యా, అలాగే మనం నడుస్తున్నప్పుడు కూడా భూమాత పట్టుకొని ఉంటుంది అన్నమాట. అంటే మనకి మనలో ఉన్న ఒక శక్తి అంటే ఆ, నన్ను నేను ప్రేమించుకోగలగడము, అటువంటి శక్తి, నా గురించి ఆలోచించడము, ఇవన్నీ భూమాత దగ్గర నుంచి వస్తాయి. ఈ ఈ భూమాత ఇవి ఎందుకంటే ఇవి బేసిక్ నెససరీ అన్నమాట. అసలు ఒక చెట్టు నిలబడాలన్నా, ఆ ఒక సర్వైవ్ అవ్వాలన్నా కూడా ఆ భూమాత యొక్క ఆ, ఆశీస్సులు ఉండాలి. అందుకనే ఆ మనము పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చాలా మంది ధాన్యాలు ఇవ్వడము ఇటువంటివన్నీ చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ భూమాతకు సంబంధించిన ఆ అని ఆ అంశలోంచి వచ్చింది అన్నట్టుగా అనమాట. అదే ఆమ్, అక్కడి నుంచే మనకి మన సెల్ఫ్ లవ్ వస్తుంది. మనం సెల్ఫ్ లవ్ ఈజ్ మన్ని మనం ప్రేమించుకోగలడం. అంటే మన్ని మనం ఎందుకు ప్రేమించుకోగలగాలంటే మన్ని మనం అంగీకరించుకోగలిగినప్పుడే మనం ఇంకొకళ్ళు మన అంగీకరిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షర్ట్ వేసుకున్నాను అని అనుకోండి, ఇది డ్రెస్, ఇది నాకు నచ్చి నేను వేసుకున్నాను. అది ఎవరైనా ఎవరికైనా నచ్చి వేసుకున్నందుకు కాదు. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కూడా వాళ్ళ కేసు చూస్తూ ఉంటాం అనమాట. వేరే వాళ్ళ కేసి వెయిట్ చేస్తూ ఉంటాం. ఇది బాగుందా లేదా, ఇది బాగుంటే నేను వేసుకోవచ్చా, లేకపోతే నేను బాగా మాట్లాడాలి లేదా, నా నాకు చప్పట్లు కొట్టినా, నేను మాట్లాడేందుకు చప్పట్లు కొట్టారా లేదా, లేకపోతే నాకు నేను ఎలా మాట్లాడాను, నేను వాళ్ళకి నచ్చినట్టుగా ఉన్నానా, ఇలాంటివి ఎప్పుడు చూడ అవి ఎప్పుడు ఒక కలతని రేపుతూ ఉంటాయి. లేదు అలా కాదు, నాకు తోచిన విధంగా నాకు వచ్చిన విధంగా మాట్లాడి, లేదు నాకు నచ్చిన విధంగా నేను బట్టలు వేసుకొని, లేక నాకు నచ్చిన విధంగా నేను తింటూ నేను మిగతా వాళ్ళకి అటువంటిదే ఇస్తున్నాను అనుకోండి, ఆ ఫ్రీడమ్ ఇచ్చాను అనుకోండి. వేరే వాళ్ళది కూడా ఇక్కడ నాకు నచ్చినట్టుగా ఉండడం అంటే వేరే వాళ్ళ ఫ్రీడమ్ లోకి మనం వెళ్ళటం కాదు. నేను నా ఓన్లీ నాకు నచ్చినట్టువే. ఇప్పుడు రేపు నా పిల్లాడు లేకపోతే మా అబ్బాయికి నచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా ఉండమని నేను అడగకూడదు. ఎందుకంటే అది వాడి జీవితము, వాడి యొక్క రక్షణ. చిన్నప్పుడు అన్నది వేరే, 7 ఏళ్ల వరకు వేరు, 13 ఏళ్ల వరకు ఒక రకం. ఆ తర్వాత వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళది, నా స్వేచ్ఛ నాది. సో ఇది ప్రతి చోట వర్తిస్తుంది. ప్రతి చోట వర్తిస్తుంది. ఇది ప్రతి విషయంలో కూడా వర్తిస్తుంది అనమాట. సో ఇది నాకు ఆ దీన్ని ఈ తత్వం అంతా కూడా ఆ లక్ష్మీదేవి నుంచే, ఆ భూమాత నుంచే వస్తుంది అనమాట. మరి పైన ఉన్నది నారాయణుడు. పైనుంచి వచ్చేది ఏంటంటే ఒక సెల్ఫ్లెస్, అంటే నిస్వార్థమైన తత్వాన్ని అంతా వచ్చేది పైనుంచి. అంటే అంటే ఇక్కడ ఒక స్వార్థం వస్తోంది, ఇక్కడ నిన్ను నువ్వు ప్రేమించుకోమని వస్తోంది, నిస్వార్థం వస్తుంది. అంటే ఏంటో ఇది రెండు ఇలా ఎలా సమన్వయం అవుతాయి అని అంటే ఇక్కడే ఉంది లక్ష్మీనారాయణుల యొక్క తత్వం. అందుకనే ఆ హృదయ స్థానానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటంలో మనం చూస్తే అది దాని యొక్క ప్రాధాన్యత మనకి అక్కడ ఎక్కువ తెలుస్తుంది అన్నమాట. ఎక్కడ ఎలా వస్తుందంటే ఇక్కడ పైనుంచి వచ్చేది మనకి డివైన్ ఎనర్జీ ఏదైతే పైనుంచి వస్తుందో, సహస్రారం నుంచి వస్తుందో, అది ఏం చెప్తుందంటే నీ జీవితంని నీకొక్కళ్ళకే కాదు 10 మందికి చెయ్యాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ధ్యానం నేర్చుకున్నారు, 10 మందికి మీరు ఆ ధ్యానం నేర్పిస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమని తెలుస్తోంది, ఒకటి ఫస్ట్ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ధ్యానం నేర్చుకున్నారు. రెండు, ఇంకొకళ్ళ ఇంకో 10 మందికి కూడా వాళ్ళని కూడా ఉద్ధరించడానికి మీరు కంకణం కట్టుకున్నారు. సో ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇది గురువుల యొక్క తత్వం. సో ఒక తత్వం ఏమో మన మనము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన కా మనకి ఆ ఆ ఏ విషయమైనా సరే అది పూర్తిగా సంపూర్ణంగా తెలియాలి. అంటే ఇది సంపూర్ణంగా తెలియగలదా, భ- జ్ఞానం అనేది ఎంతో అనంతం కదా, ఎంతవరకు తెలుసు అంటే నీ హృదయానికి తెలుస్తుంది. నీకు
నీకు ఈ జ్ఞానం పూర్తిగా వచ్చిందా లేదా ఎంతవరకు వచ్చిందో? నీకు ఎంతవరకు వచ్చిందో నీ జ్ఞానం అది తెలిసినప్పుడు అంతవరకు నువ్వు చూపించగలవు, నువ్వు వేరే వాళ్ళకి ఆ దారి చూపించగలవు. మొత్తము చూపించలేకపోవచ్చు. మనం ఎప్పుడైనా ఇది జరుగుతూ ఉంటుంది చూడండి. మనం రోడ్డు మీద మనం ఎక్కడైనా కొత్త ఊరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలండి అంటే వాళ్ళు చెప్తారు, ఫస్ట్ ఫస్ట్ లైన్ మాత్రం చెప్తారు. ఎందుకంటే అంతవరకు వెళ్ళి ఆగుతారు అనమాట. అంటే మిగతా నెక్స్ట్ వెళ్ళడానికి నోటితోటే చెప్తారు. సో దట్ మనకి ఆ నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఇంకొకరికి చెప్తారు. అలా అది ఇది గురు యొక్క తత్వం. అది పైన సహస్రాల నుంచి వస్తుంది. అది డివైన్ ఎనర్జీ అన్నమాట. అది నారాయణుడి యొక్క తత్వం. కింద భూమి నుంచి వచ్చేది ఆ లక్ష్మీ తత్వం. సో మనం ఈ ఇద్దరి మధ్యలో మనం ఉన్నాం అనమాట. అది ఆ భగవద్గీతలో చెప్పినట్టు మనం ఒక మణిపూసలాగా ఈ ఇద్దరిలో ఈ కలిసి ఉన్నాం అనమాట. ఆ అంటే పైనుంచి నారాయణుడు, కింద నుంచి లక్ష్మీదేవి మనని కాపాడుతోంది. సో ఇక్కడ మనకి ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మ, కింద ఉన్న చక్రాలు, ఆ, కింద ఉన్న మూడు చక్రాలు, మణిపురము, స్వాదిష్టానము, ఆ, ఆ, మర్చిపోయానంటే ఉమ్, అంత తొందరగా మర్చిపోయాను. ఆ, కింద ఉన్న మూడు చక్రాలు, మణిపురం మధ్యలో ఉంటుంది. సో మూలాధారము, స్వాదిష్టానము, మణిపురం, ఈ మూడు చక్రాలు ఆ, అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటాయి అన్నమాట. అంటే మన యొక్క ఉమ్, ఆ, ఆ, మన యొక్క ఆ, మనుగడ అంటే రోజువారి మనుగడకి, అంటే మనకి ఆ చదువు సంధ్యాలు రావాలన్నా, లేదా మనకు ఒక కాన్ఫిడెన్స్ రావాలన్నా, ఒక రకమైన బిడియ బిడియము ఎక్కడ బిడియ పడాలో అక్కడ బిడియ పడాలి. అంటే మన యొక్క గురువులు మనకంటే తెలిసిన వచ్చిన జ్ఞానులు చెప్తున్నప్పుడు మనము అది బిడియంగా మనకి ఏమీ తెలియదు అన్నట్టుగానే కిందనే కూర్చో వినాలి అనమాట. అలాగే మా ఇలాంటివన్నీ ఇవి మూడు కూడా మనకి ఎక్కడి నుంచి ఈ మూడు అమ్మవారి ఆధీనంలో ఉంటాయి. పైన మూడు ఆ విశుద్ధము, ఆ ఆజ్ఞము, సహస్రము, ఇవి మూడు కూడా నారాయణుడి యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒకవేళ అందుకనే అంటారన్నమాట, పైనుంచి ఫస్ట్ తీసుకుంటే గనక మనకి కింద మనకి ఆ బ్యాలెన్స్ తప్పిపోతుంది అని. అందుకని ముందర అమ్మ అంటే మనకి మన భగవంతుడు ఎంత బాగా ఇచ్చాడంటే మనకి జీవితంలో ఆ మనము పుట్టినప్పుడు కూడా ముందర మన తల్లి దగ్గర ఆ యొక్క పూర్తిగా ఆవిడ దగ్గర అన్ని రకాల కంఫర్ట్స్ మనము ఆవిడ దగ్గరే వస్తాయి అన్నమాట. భద్రం కానీ, కంఫర్ట్స్ కానీ, ప్రొటెక్షన్ కానీ, ఒక కొంచెం చిన్న నాలెడ్జ్ కానీ ముందర ఆ తల్లి దగ్గరే వస్తాయి అన్నమాట. సో దీనికి ఏంటి ఆధారము అని అంటే దీనికి ఏంటి ఇది అంటే ఆ లక్ష్మీమాత యొక్క కింద ఆమ్, గట్టిగా కింద మూడు చక్రాలని ఆవిడ ఆధ్వర్యంలో ఉంచుకొని మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట. సో కింద మూడు చక్రాలు ఎప్పుడైతే క్లెన్స్ అవ్వడానికి కారణము 100% అమ్మవారి యొక్క అనుగ్రహం. సో ఎవరికైనా సపోజ్ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఒక కాన్ఫిడెన్స్ లేదన్నా, ఒక రోజువారి మనుగడే అంటే రోజువారి మనుగడ గనక ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉందా, ఎవరైనా రిలేషన్స్ లో డిస్టర్బెన్స్ ఉన్నా, ఇటువంటివి ఏమి ఉన్నా కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లెన్స్ చేసుకోవాల్సింది, బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఆ లక్ష్మీమాత యొక్క తత్వంతో. ఆవిడ ఏమి ఆవిడ అక్కడ నుంచి వచ్చిన తర్వాత మన అందుకనే చాలా మంది కూడా ఆ, హృదయంలో ధ్యానించండి, హృదయంలో చూడండి, మీరు హృదయాన్ని ధ్యానించండి, హృదయం మీద ధ్యాస పెట్టండి అని చెప్పేదాన్ని హార్ట్ కోహరెన్స్ అంటారు సైన్స్ ప్రకారంగా. హార్ట్ కోహరెన్స్ థియరీస్ కానీ ఇలాంటివన్నీ వచ్చేవి కూడా ఆ ఎందుకంటే హార్ట్ ఈస్ ద మిడిల్ పోర్షన్ అనమాట. బ్యాలెన్స్ చేస్తుంది పైన మూడు చక్రాల్ని, కింద మూడు చక్రాల్ని. అలా అని చెప్పి ఉత్త హార్ట్ గనక ఎక్స్పోజ్ అయింది అనుకోండి, అప్పుడు కేవలం ప్రేమతత్వమే ఉంటుంది అన్నమాట. అంటే సపోజ్ ఎవరి దగ్గరికైనా ఇప్పుడు కూరలు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు నేను ప్రేమ ఇస్తాను, కూరలు ఇస్తానంటే ఏదో ఒక రోజు అవుతుందేమో, 2 రోజులు అవుతుందేమో, అతను వాళ్ళు ఎందుకు ఇస్తారు? అలాగే అలా అవ్వదు. సో అందుకని
నా అలా అని చెప్పి పైకి వెళ్ళి జ్ఞానం మాత్రం నాకు ప్రేమ ఒక్కటే సరిపోతుంది, జ్ఞానం అవసరం లేదు అని నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయవలసిన అవసరం లేదు అంటే కుదరదు. ఈ ప్రేమని ఇది వికసించడానికి మూలమైన కారణము అద్వైతం యొక్క ఆ, పూర్తి సమగ్రంగా అర్థం చేసుకోవటం. అద్వైతం అంటే నేనే బ్రహ్మను అన్న అద్వైతాన్ని నేర్చుకోవాలి అని అంటున్నప్పుడు ఈ రెండు వస్తున్నామట. అంటే నేను ఇక్కడ ఎక్కడ ఎందుకు అద్వైతాన్ని మళ్ళీ తీసుకొచ్చానంటే, ఇక్కడ మొదటిగా చెప్పిన మనము వేదాంతం యొక్క ఫిలాసఫీ ఏంటి, మనం మూడు స్టేజెస్ అని అనుకున్నాం కదా. అద్వైతము, విశిష్ట అద్వైతము, ద్వైతము, ఈ మూడిటి స్టేజెస్ అనుకున్నాం కదా. సో ఈ మూడు అన్నమాట, ఈ మూడిటిని కలిపేది అద్వైతం. అద్వైతాన్ని ఇక్కడ అందుకని ఇది చెప్తారు అన్నమాట. సో ఇప్పుడు మీరు సపరేట్ గా మనము ఆ అందుకని కూడా చాలా మంది కూడా కొన్ని చాలా ప్రవచనాల్లో కానీ మన యొక్క గ్రంథాల్లో కానీ ఏం రాస్తారంటే, ఆ ఎప్పుడైతే అమ్మవారిని పూజిస్తున్నారో అయ్యవారిని పూజించండి, పార్వతి అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ శివుని పూజించండి, లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే నారాయణని పూజించండి అని చెప్పడానికి కారణం కూడా ఇదే అన్నమాట. అంటే ఒక ధర్మాన్ని అమ్మవారే అమ్మవారే వెళ్ళి అయ్యవారి యొక్క పాదాల దగ్గర కూర్చుంది అని అంటే, ఈ మూడు అందుకని కూడా మీరు ఇప్పుడు చూసినా కూడా ఇప్పుడు మీకు అర్థమవుతుంటే, ఈ సహస్రం అనేది ఒక పైన శిరస్సు అంటే కింద మన భాగం కింద ఉన్నది ఆ పాదాలు అని మనం ఎలా అయితే అనుకుంటామో, ఈ మూడు చక్రాలు కూడా అందుకని కూడా అమ్మవారి యొక్క ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట. సో మనకి కాన్ఫిడెన్స్ రావాలన్నా కూడా ఈ మెయిన్ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాల్సిందే అక్కడ అన్నమాట. మీరు లాస్ట్ టూ సెషన్స్ లో విని ఉంటే, ఒక విధంగా నేను రాముల వారిది సమన్వయం చేసేటప్పుడు రాముల వారి రా శబ్దము మన యొక్క మణిపురానికి ఉంటుంది అని చెప్పాను అనమాట. ఎందుకంటే అందుకని కూడా కాన్ఫిడెన్స్ చేసుకోవాలి, మన సక్సెస్ కావాలంటే రాముడిది యొక్క ఇది అని. సో ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ మనము ఆ ద్వైతంలోకి వస్తున్నాం అంటే, ఇంకా చిన్న 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 ముక్కల కింద మారుస్తూ ఉంటే అక్కడ అక్కడ మనకి మళ్ళీ మణిపురానికి మళ్ళీ రాముడి కింద అలా వస్తుందన్నమాట. కానీ మనము ఇప్పుడు ఈ రోజు సెషన్ మనకి లక్ష్మీనారాయణ యొక్క తత్వం మాట్లాడుతున్నాం కాబట్టి, కింద మూడు యొక్క చక్రాలని మహాలక్ష్మి యొక్క ని ప్రార్థిస్తే అవుతుంది, ప్రార్థిస్తే క్లెన్స్ అవుతాయని చెప్పొచ్చు. పైన యొక్క మూడు లక్ష్మీ నారాయణుడి పూజిస్తే అవుతుంది. కానీ హృదయాన్ని మాత్రం పూర్తిగా శుభ్రపరచుకోవాలి. హృదయాన్ని బాగా చేసుకోవాలంటే మాత్రం ఈ లక్ష్మీనారాయణ యొక్క ఇది పూర్తి అనుగ్రహం రావాలి అని అంటాను. ఆ, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి. దెన్ నేను మిగతా మిగతా భాగంలో ఎక్కడ నేను, ఎందుకంటే నాకు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు మాత్రం నేను నెక్స్ట్ దానికి వెళ్ళదలుచుకోలేదు, నెక్స్ట్ టాపిక్. సో నాకు ఇంకా అనిపించట్లేదు. సో మరింత మరింత లోతుగా వెళ్దాము ఇక్కడ. ఆ, ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ లక్ష్మీ అమ్మవారికి కూడా ఆ, కమలం కమలం పట్టుకుంటారు రెండు చేతుల్లోనూ. అలాగే నారాయణుడు కూడా ఒక చేత్తో కమలం పట్టుకుంటారు. సో మరి కమలంకి నారాయణుడికి ఈ లక్ష్మీదేవి యొక్క ఆ ఈ దీనికి ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్తున్నారంటే, ఎప్పుడైతే ద్వైతం అంటే రెండు పదార్థాలు ఉన్నప్పుడు ఉన్నాయి అనే అనే ఆలోచన వచ్చినప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంట. బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు నాకు చాలా ఇష్టమైన పని ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు ధ్యానం చేస్తాను, అది నాకు చాలా ఇష్టమైన పని. అది నాకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా చూసినా చూడకపోయినా అది నేను చేస్తాను అనుకోండి. దట్ ఈస్ నాకు చాలా ఇష్టమైన పని. సో అది నేను ఇష్టమైన పనిని రోజు చేయడంలో ఆ వంట చేసి నేను నాకు ఆ, వంట కూడా చేయాలి, ధ్యానం కూడా చేయాలి, అలా ఏమో ఇంకా చాలా పనులు ఉన్నాయి ధ్యానం కూడా చేయాలంటే నేనేం చేస్తాను అంటే, నేను చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని నా ధ్యానానికి ఆ గంట సేపు సపరేట్గా పెట్టేసుకొని మిగతా పనులకి ఏది అడ్డు లేకుండా చేస్తాను. చూడడానికి ఇది ఎలా ఉంటుందంటే,
ఆ, అదేంటి ఆ, అబ్బో బానే మనకి మన మనస్సుకి ఎలా అనిపిస్తుంది, ఆ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అబ్బో ధ్యానం అంటే ఎంత ఇష్టమో, చాలా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నారే అని అనిపిస్తుంది. కానీ అక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ధ్యానము ఆల్రెడీ నాకు ఇష్టమైన విషయం అన్నమాట అది. ఆ ఇష్టమైన విషయాన్ని నేను చేయడంలో అంత పెద్ద శ్రమ ఏముంటుంది, అందులో అంత పెద్ద శ్రమ ఏం లేదు అక్కడ. ఎందుకంటే నాకు ఇష్టమైన పని అది. అదే కొన్ని ఆ, అదే నన్ను లేకపోతే రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకోమనో ఏదో నాకు ఇష్టమైన లేని పని చేయమనో ఏదో చెప్పారనుకోండి, ఆర్ సైక్లింగ్ చేయమని అన్నారు అనుకోండి, లేకపోతే జిమ్కి వెళ్ళమన్నారు అనుకోండి, రోజు నాకు పెద్ద ఇంట్రెస్ట్ అయిన విషయం కాదు. అది కూడా చెయ్యాలి అని అన్నాను అనుకోండి, అంత ఇంట్రెస్ట్ చూపించకపోతే అప్పుడు ఏమవుతుందంటే అది బ్యాలెన్స్ తప్పుతుంది. అంటే ఓన్లీ నాకు ఇష్టమైన పనులే చేస్తున్నావు అంటే ఒక 10 రోజులు చే నాకు ఇష్టమైన పనులే చేశాను అంటే 11వ రోజున నాకు ఇష్టం లేని ఒక పని కూడా చేసి తీరాల్సిన వస్తుంది. అంటే ఇష్టం లేని పని అంటే ఏదో ఒక తప్పు అని కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే నా ఆత్మ వికసించడానికి చేయవలసిన పని అనమాట. అది నేను చేయలేకపోతున్నాను ఆర్ చేయడానికి కరెక్ట్ సమయం పక్కన పెట్టట్లేదు అని అంటే మాత్రం అది 11వ రోజున అది ఒక పెద్ద పెద్ద పనిలాగా వచ్చి పడుతుంది అనమాట. అదే కొంచెం 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 ఇది గంట సేపు నాకు ఇష్టమైన పని గంట సేపు చేసి నా ఆత్మ వికసించడానికి కనీసం ఒక పావు గంట గనక ఉపయోగిస్తే గనక అప్పుడు ఏమవుతుందంటే పైనున్న చక్రాలలో ఏముంటుందంటే ఒక క్రియేటివిటీ ఉంటుంది అనమాట. ఆ క్రియేటివిటీ కూడా వికసిస్తూ ఉంటుంది అనమాట. వికసిస్తూ ఉండి ఆ ఈ కింద ఉన్న చక్రాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. సో అంటే ఇప్పుడు ఎలాగా అంటే మళ్ళీ ఇప్పుడు ఈ నా లక్ష్మీనారాయణ యొక్క తత్వము చక్రాలు నీ హృదయ చక్రం గురించి తీసుకొస్తాయి. ఎలా చెప్పాలంటే ఆ హృదయం యొక్క స్టెబిలిటీని డైరెక్ట్ గా ఎవరు క్లెన్స్ చేయలేరు. అంటే అనాహత చక్రాన్ని డైరెక్ట్ గా క్లెన్స్ చేయటము చాలా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే లక్ష్మి యొక్క పూర్తి సమగ్రత కావాలన్నమాట. అందుకని ఇది సమగ్రతని ఎలా చేయాలి అంటే నేను ఎలా చేయాలి రోజువారీ దాంట్లో ఎలా చేయాలి అంటే మనకి ఇష్టమైన పని గంట సేపు చేస్తే మనకి మనకి కొంచెం ఇష్టం కాదు కొంచెం కష్టమైనా కూడా మన ఆత్మ వికాసానికి చేయాల్సిన పని ఒక పావు గంటన్నా చేయాలి. అప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవుతూ వస్తుంది అన్నమాట. ఈ రెండు బ్యాలెన్స్ అయ్యి అప్పుడు మన హృదయం కూడా ఆటోమేటిక్ గా వికసిస్తూ ఉంటుంది. నీకు చాలా ఆనందం ఎక్కువ వస్తుంది. మన రోజులో ఆనందము సంతోషం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది ఈవెన్ పావు గంట చేసినా కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఓ నాకు కష్టమైనా కూడా నేను కష్టపడి చదివాను కదా, ఆ కష్టపడి నేను చేశాను కదా ఆ పని అని అనిపిస్తుంది అనమాట. ఒక స్టూడెంట్ క్లాస్ ఫస్ట్ వచ్చాడు ఆర్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు అనుకోండి, ఆ సంతోషం ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే ఇది కూడా అన్నమాట. సో ఈ అందుకని కొంత టైము కొంత భాగంని లక్ష్మీనారాయణ కలిపి ఉన్నది అంటే మనకి కొంచెం బాగా నచ్చింది, కొంచెం ఆత్మ వికాసానికి సం సరిపోయేది రెండు కలిపి ఈ సమన్వయం చేసుకుంటూ మన రోజువారీ గడపాలన్నమాట. మెయిన్ గా నారాయణ యొక్క తత్వం చేయాలి అంటే ఒక ధర్మమే మెయిన్ మార్గం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధర్మం నాకు తెలిస్తే నేను చేయాలి, లేదు అంటే నాకు తెలియకపోతే నేర్చుకోవాలి. నేర్చుకో నాకు తెలుసు, నాకు నేను వేరే వాళ్ళకి కూడా నేర్పించగలను అంటే అది ఆ, 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 అది కూడా చేయాలి. సో అది కూడా ఒక మార్గమే అన్నమాట. ఎందుకంటే మనకి నేర్పించడం కూడా ఒక హెడేక్ గానే అనిపిస్తుంది ఒక ఆఫ్టర్ ఏ టైం. అంటే వంశీకిరణ్ మాస్టర్ గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టేయండి, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఆయనకి నాకు వచ్చు, నేను అది ఒక ఆయనకు చాలా ఈజీ తత్వం అన్నమాట. ఆయనకు ఒక సెకండ్ నేచర్ గా ఉంటుంది. అదే కనుక అందరికీ నేర్పించాలి అనే ధ్యాస వచ్చినా ఎలా నేర్పించాలో తెలియదు, ఎంత నేర్పించాలో తెలియదు. విద్య ఉండడం వేరు, నేర్పించడం వేరు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక స్కిల్స్, ఆ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. సో ఆ ధర్మం అనే మార్గాన్ని అనేది చాలా డిఫికల్ట్ అన్నమాట. ప్రతి ఒక్క ధర్మం ఉంటుంది. ఆ, ప్రతి ఆ, ప్రతి ఏజ్ కి ఒక డిఫరెంట్ ధర్మం ఉంటుంది. సో ఈ ధర్మం ఎలా ఉంటుంది, ఎంతవరకు చేయాలి అన్నది మెయిన్ ఇంపార్టెంట్.
సో మన లైఫ్ పర్పస్ ఎక్కడ ఎక్కడ ఉంటుంది? మనకి లైఫ్ పర్పస్ అని అంటే ప్రతి వాళ్ళకి ఒకటే లైఫ్ పర్పస్ ఉంటుంది. ప్రతి డిఫరెంట్ ఈ అసలు ప్రపంచంలో అందరికీ ఒకటే లైఫ్ పర్పస్ ఉంటుంది. ఏంటంటే అది గ్రోత్. నన్ను నేను గ్రో అవటం తెలుగులో ఏమంటారు గుర్తులేదు. సో గ్రో అవటంని అంటారన్నమాట. గ్రోత్ ఈజ్ ద మెయిన్ లైఫ్ పర్పస్. ప్రతి వాళ్ళకి ఒక లైఫ్ పర్పస్ ఏంటంటే గ్రోత్. ఆ గ్రోత్ ఎటువంటి గ్రోత్ అంటే ఆ, ఇప్పుడు ఎటువంటి గ్రోత్ అంటే ప్రతి ఎక్కడ వెళ్ళినా కూడా మనకి చివరికి వచ్చి ఆగేది ఆత్మ దగ్గరే. ఎందుకంటే ఈ ఆత్మనే పరమాత్మలో కలవాలి కాబట్టి ఆత్మ దగ్గరే. సో ఈ ఆత్మ వికసించడానికి ఏ మార్గమైనా సరే, ఏ ఎంత కష్టమైన ఆ, విషయమైనా సరే ఆ, ఇది నేర్చుకోవాలి. మొదటిది లైఫ్ పర్పస్. ఈ లైఫ్ పర్పస్ ని ఆ, మనం అచీవ్ చేయడమే మన యొక్క గ్రోత్ కి, మన యొక్క మెయిన్ లైఫ్ పర్పస్ కి, అంటే మన సోల్ యొక్క గ్రోత్ నే చేయడమే మన మెయిన్ లైఫ్ పర్పస్ అని. ఈ రెండు కూడా ఆ, ఆ, ఈ రెండు కూడా అవ్వాలి అని అంటే ఆ మళ్ళీ అదే ధర్మం యొక్క మార్గము, ప్రేమతత్వం యొక్క మార్గాన్ని అన్వేషించాలి. సో ఒక మనిషి కోపం అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఎవరైనా ఒక మనిషి కోపంగా మాట్లాడుతున్నారు అనుకోండి ఎదురుకుండా వచ్చి, అరే నీకు మనకి కూడా ఎందుకు ఫస్ట్ దీనికి ఫస్ట్ ఏమొస్తుంది? మనకు కూడా డబుల్ కోపం వస్తుంది. ఎందుకు నేను తప్పు చేశాను అని చెప్పి మనకు డబుల్ కోపం వస్తుంది. లేదా ఒక ఒక ప్రయత్నపూర్వకంగా ఫస్ట్ అసలు అవును నాకు కోపం వచ్చింది కరెక్టే అని చెప్పి ఒక్క నిమిషం ఒక్క అడుగు వెనక్కి వేసి ఎందుకు నాకు కోపం వచ్చింది, వాళ్ళకి ఎందుకు కోపం వచ్చింది, దీనివల్ల అది నా మీదే కోపం వచ్చిందా, వాళ్ళకి ఏదో వేరే విషయం వేరే రోజులో ఇంకా వేరే ఇతరుల విసుగులు ఏవైనా ఉండి వచ్చాయా? సో అలా ఎందుకని ఆలోచించగలగాలి. అది అప్పుడు ఆ టైం ఉంటుంది కదండి, ఆ టెన్షన్ గా మనం చేసే పని ఉంటుంది కదా, ఆ పనిలో మీరు డెఫినెట్ గా గుర్తుంచుకోండి. మీరు అటువంటి పని ఎప్పుడైనా ఏ రోజైనా చేస్తే ఆ రోజు మిమ్మల్ని లక్ష్మీనారాయణలు పూర్తిగా పూర్తిగా మిమ్మల్ని మెచ్చుకున్నారు అన్న సంగతి మాత్రం మర్చిపోకండి. సో ఎంత టాస్క్ కనుక మీరు కనుక ఏ రోజైనా కనుక ఏ రోజైనా ఎంత చిన్న విషయమైనా సరే అది చేస్తే గనక ఆ రోజున మిమ్మల్ని లక్ష్మీనారాయణలు మెచ్చుకుంటున్నారు అన్న సంగతి మాత్రం తప్పకుండా గెలుచు. ఎందుకంటే అది మీకు ఒక రకమైన సంతోషాన్ని, లోపల ఒక తెలియని ఒక సంతోషాన్ని, ఒక తృప్తిని ఇస్తుంది అనమాట. ఆ తృప్తి ఎప్పుడైతే ఆ తృప్తి సంతోషం కలిగిందో అంటే మీరు మీకంటే నెక్స్ట్ లెవెల్ కి, మీ ఆత్మ వికాసానికి మీరు కంప్లీట్ గా దోహదపడుతున్నారని దాని యొక్క అర్థం అన్నమాట. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళే ముందర? ఉంటే గనక మీరు చేతులు ఎవరైనా ఎత్తండి, దాన్ని చూస్తాను. ఓకే. ఓకే. సో ఇది ఇది సో ఇందాక నేను మీకు చెప్తున్నప్పుడు నేను మీకు కమలం గురించి చెప్తున్నాను. అంటే అమ్మవారి దగ్గర రెండు కమలాలు ఉన్నాయి, అయ్యవారి దగ్గర కూడా ఒక కమలం కనిపిస్తుంది. అంటే ఈ కమలం అంటే ఇదేంటంటే ఈ కమలం ఇందాక ఇప్పుడు నేను చెప్పిన ఈ కలయిక అంటే ఈ కష్టాలు సుఖాలు కలిసి ఉన్న చోట నీ ఆత్మ ఎప్పుడైతే వికసిస్తుందో, అంటే ఈ కష్టాన్ని సుఖాన్ని ఒకటే రకంగా ఎలా చూస్తారు, ఎలా చూడాలి అని అంటే ఈ దీన్ని బట్టి అన్నమాట. అంటే మనకి చాలా కష్టము అంటే అది కష్టంగా మాట్లాడటమైనా అవ్వచ్చు, కష్టమైన పనైనా అవ్వచ్చు, కష్టమైన ఏదైనా సరే ఇది చేసేటప్పుడు మనని మనని మనము సమన్వయంగా చేసుకుంటే దాని యొక్క సింబాలే, దాని యొక్క ఇదే అది ఒక కమలం అన్నమాట. ఆవిడ ఆవిడ ఇచ్చిన రెండు కమలాలకి కారణం ఏంటంటే కింద నేను ఆవిడ ద్వైతాన్ని చూపిస్తున్నారు అంటే రెండింటిని నన్ను ఆ నువ్వు చేసేటప్పుడు నువ్వు మొదటి పని చేసేటప్పుడు నువ్వు మెటీరియలిస్టిక్ గా చేసుకో, స్పిరిచువల్ గా చేసుకో, ఈ రెండింటిని గా చేసుకో. నేను ఈ రెండిటికి నేను సింబల్, నేను ఆ రెండిటిని నేను ఇస్తాను అని ఆవిడ సింబల్ గా చూపిస్తున్నారు. అక్కడ ఆ శ్రీ మహావిష్ణువు ఒక్క కమలాన్ని ఎందుకు చూపిస్తున్నారు అని అంటే
ఈ రెండిటికి ఎప్పుడైతే రెండు కలుస్తోందో దాన్ని అద్వైతం యొక్క నానుడి. మీరు ఎన్ని ఎన్ని అయినా అవ్వని, ఎన్ని శక్తులైనా అవ్వని, ఇక్కడున్న ఆ, ఇక్కడున్న 20 మంది అయినా అవ్వని, 30 మంది అయినా అవ్వని, వీళ్ళందరి యొక్క శక్తులు కలిపి ఉన్నది నేను అని ఆయన నేను ఒక్కటి అన్నట్టుగా చూపిస్తున్నారు అన్నమాట అక్కడ. ఆ ఆ అది చూపిస్తున్నారు అన్నమాట. సో ఇంతవరకు ఇది ఈ సెషన్, ఈ దీని యొక్క నెక్స్ట్